ఏపీ 7th క్లాస్ SA1 ఎగ్జామినేషన్కి సంబంధించి హిందీ క్వశ్చన్ పేపర్ కోసం అయితే విద్యార్థులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో చాలామంది విద్యార్థులు అయితే రియల్ క్వశ్చన్ పేపర్ అయితే అడుగుతున్నారనమాట. సో గైస్, రియల్ క్వశ్చన్ పేపర్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, సో ప్రస్తుతానికైతే ఇంతవరకు మనకు రియల్ క్వశ్చన్ పేపర్ అనేది తెలియలేదన్నమాట. ఇకపోతే మీరు వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు కదా సార్ అని అయితే చెప్పొచ్చు. వాళ్ళన్నీ కూడా ఫేకే పెట్టే నేను చెప్తున్నా కదా. సో మీకు కనుక కావాలంటే మాత్రం మన వరకు వస్తే నేనైతే హెల్ప్ చేస్తా, ఖచ్చితంగా మీకైతే పెడతా 7th క్లాస్ స్టూడెంట్స్కి అయితే. అలాగే 7th క్లాస్ స్టూడెంట్స్ని నేను అడిగేది ఏంటంటే, నువ్వు వీడియో చూస్తున్నావు కదా, నేను ఏంటంటే నీకు ఏ క్వశ్చన్ పేపర్ SA1 ఎగ్జామినేషన్కి సంబంధించి కష్టం అనుకుంటున్నావు, టఫ్గా ఫీల్ అవుతున్నావు, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టు. అప్పుడే మన టీం వాళ్ళు అయితే సో నీ కోసం ఆ క్వశ్చన్ పేపర్ అనేది తీసుకొని సో మొత్తం కూడా ప్రిపేర్ చేసి పెడతారు. అలాగే హిందీ అనేది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 7th క్లాస్ స్టూడెంట్స్కి టఫ్గా రావడం అయితే జరిగింది. సో ఈ ఇయర్ అయితే మనకు కొద్దిగా ఈజీగానే వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి టెన్షన్ పడకండి. అలాగే మీరు ఇవన్నీ చదువుకుంటేనే మీరు ఈజీగా రాయగలరు అని అయితే నేనైతే సో ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది మన వరకు వచ్చింది, రాగానే నేనైతే మీకోసం అయితే వెంటనే అప్లోడ్ చేస్తున్నా. ఇప్పటికే లేట్ అయింది, టైం అనేది అయితే ఎక్కువ లేదు. సో 7th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా మీ ఫ్రెండ్కి ఒక్కడికన్నా ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే హిందీలో ఫెయిల్ అయితే బాగుండదు. కాబట్టి నేనైతే చెప్తున్నాను, ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి అయితే సో చాలామంది ఈజీగానే అనుకుంటారు, కానీ హిందీ ఎగ్జామ్ కూడా కొద్దిగా టఫే కొంతమంది స్టూడెంట్స్కి అయితే. కాబట్టి అలాంటి ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. పెద్ద క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా, సో క్వశ్చన్ పేపర్స్ మొత్తం కూడా మనం అయితే పెడతాం. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ప్రిపేర్ అవడం అయితే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఒక గంట సేపు కూర్చున్నా కానీ మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ మొత్తం కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా తిప్పేస్తారు. సో ఇందులో అయితే మీరు చూసినట్లే ఉంటుంది ఎక్కడో, కానీ మీరు 1-2 సార్లు అయితే ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీరైతే పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలాగే ఏ క్వశ్చన్ పేపర్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇకపోతే రియల్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే రియల్ క్వశ్చన్ పేపర్స్ కనపడేట్టుగా పెడుతున్నాం అనమాట. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.